ఇక బడ్జెట్ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్ బాగలేదని విపక్షాలు, ఇది పేదల బడ్జెట్ అని చెప్పి స్వపక్షాలు. మొత్తానికి ఏ పక్షం ఏదైనా ఇటు ఏపీ అటు బీహార్ మాత్రం మంచి కొట్టుకపోయింది అంతే. బడ్జెట్లో మనకు రూపాయి లేదు. తెలంగాణకు మాత్రం మొండిసేయి. ఎందుకు? బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి. బీహార్ నితీష్ కుమార్ పెద్ద సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. ఇటు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకు పెద్ద సీట్లు ఉన్నాయి, ఎంపీలే. ఈ రెండు లేకపోతే ఈయన ఉండడు. అది కాబట్టి రాష్ట్రం దేశం మొత్తం మీద వసూలు చేసినటువంటి పైకంలో వాళ్ళకింత వాటా వీళ్ళకింత వాటా పంచుకొని ఉన్నారు. ఇది కేంద్ర బడ్జెట్. ఈ కేంద్ర బడ్జెట్ ఏందో కానీ ఈ దేశంలో సంపద సమాన స్థాయిలో రాష్ట్రాలకు పంచేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలపైన కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఆ అంశాలు అటు పెడితే 12 లక్షల వరకు వృద్ధులను 12 లక్షల వరకు ఐటీ మినహాయింపులు కల్పిస్తూ ఒక ఊరట, సామాన్య జనానికి ఊరట అని అంటారుగా, అటువంటి కార్యక్రమాన్ని ఒకటి తీసుకొచ్చినట్టు అనిపిస్తూ ఉంది. బడ్జెట్ సమగ్ర స్వరూపం 50,65,345 కోట్లు బడ్జెట్ అని పెట్టారు. బడ్జెట్ అంటే రాబోయే ఆదాయానికి పెట్టబోయే ఖర్చు. రాబోయే ఆదాయాన్ని అంచనా వేసి పెట్టబోతున్నటువంటి ఖర్చు. ఇంట్లో అయితే ఎట్లా చేస్తాం? బడ్జెట్ అంటే బొగట్టే అనేటువంటి ఫ్రెంచ్ పదం నుంచి వచ్చినటువంటి బడ్జెట్, తోలు సంచి అన్నట్టు. తోలు సంచి పట్టుకొస్తారా? అయితే బడ్జెట్ అంటే ఇంట్లో ఎట్లా పెట్టుకుంటాం మనం బడ్జెట్? ఇంట్లో మనం ఇప్పుడు ఈ నెల 20,000 రూపాయల జీతం వస్తే 20,000 రూపాయలల్లా సామాను గింత, రెంట్ గింత, పాలకెంత, కరెంటు బిల్ ఎంత, బట్టలకి ఎంత, బడి ఫీజులు ఎంత అని ఎట్లయితే లెక్కలు వేసుకుంటామో ఇంట్లో, ఇది గటువంటి. అంతే. రెవెన్యూ వసూళ్ళు అంటే ఇగో ఇంత వస్తాయి రెవెన్యూ వసూలు. 34,20,409 కోట్ల రూపాయలు రెవెన్యూ వసూలు అవుతాయట. మూలధన వసూలు 16,44,936 వస్తాయట. మొత్తానికి 50,65,345 కోట్ల రూపాయల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక దానికి సంబంధించినటువంటి మిగతా వ్యవహారాలన్నీ ఒకసారి చూస్తే ఇక 4 లక్షల వరకు ట్యాక్స్ లేదు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్. సో 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ 15%. 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15%. 20% ఎప్పుడంటే 16 లక్షల నుంచి 20 లక్షలు సంపాదించే 20%. తర్వాత 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25%. 24 లక్షల పైన సంపాదిస్తే 30%. ఈ విధంగా పన్ను స్లాబ్లను నిర్ణయించారు. 12 లక్షల వరకు నో ట్యాక్స్. ఉద్యోగులు, వ్యాపారులకు బిగ్ రిలీఫ్. ఏడాదికి 80,000 వరకు మిగులుబాటు. రైతుల కోసం ధాన్య కృషి యోజన. కిసాన్ క్రెడిట్ కార్డు లోన్లు 5 లక్షలకు పెంపు. 3 ఏళ్లలో ప్రతి జిల్లా హాస్పిటల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్. ఎడ్యుకేషన్లోకి ఏఐ బొమ్మల తయారీకి ప్రత్యేక స్కీమ్స్. 2028 నాటికి అందరికీ రక్షిత మంచినీళ్ళు. రక్షణ రంగానికి దండిగా పైసలు. లోక్సభలో 2025-26 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల. మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. ఇన్నాళ్ళు ఎడాపెడా ఇన్కమ్ ట్యాక్స్లతో మిగులుబాటు లేక తిప్పలు పడుతున్న వేతన జీవికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను కట్టాల్సిన పని లేదని బడ్జెట్లో ప్రకటించింది. పేదలు, రైతులు, యువత, మహిళల సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తున్నామని తెలిపింది. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తీసుకొస్తున్నట్టు చెప్పింది. క్యాన్సర్ మందులకు పన్నులు తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఫుడ్ డెలివరీ వంటి ఆన్లైన్ సేవలు అందించే గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమాను ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50,65,345 కోట్ల బడ్జెట్ను శనివారం లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గురజాడ రాసిన దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనే కవితతో స్పీచ్ మొదలుపెట్టిన ఆమె వికసిత భారత్ కోసం ఈ బడ్జెట్ను తీసుకొస్తున్నామని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మధ్యతరగతి ప్రజలు మూలస్తంభమని, వారిని దృష్టిలో పెట్టుకుని ఇన్కమ్ ట్యాక్స్లో కీలక మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇన్నాళ్ళు 7 లక్షల వరకు ఉన్న ట్యాక్స్ పరిమితిని 12 లక్షలకు పెంచుతున్నామని, దీనివల్ల 80,000 వరకు మిగులుబాటు అవుతుందని పేర్కొన్నారు. బడ్జెట్లో బీహార్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వరాలు కురిపించింది. ఆ రాష్ట్రానికి మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు కీలక ప్రాజెక్టును ప్రకటించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఉద్యోగ నియామకాల మాట ఏమైందని, పప్పులు, నూనెలు, ఇంటి సామాన్ల ధరల భారంతో గోసపడుతున్న సామాన్యులను కేంద్రం ఏం ఆదుకుంటున్నాయని విపక్షాలు నిలదీస్తున్నటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక లోపలి పేజీలలో ఏమున్నాయంటే, బీహార్పై వరాల జల్లు, కొత్త ఎయిర్పోర్టు, తర్వాత మకాన బోర్డు ఏర్పాటు. ఎన్నికల వేళ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంట. మరో 200 వందే భారత్ రైళ్లంట. ఇక 100 అమృత్ భారత్,
50 నమో భారత్ రైళ్లు, 17,500 జనరల్ కోచ్ల తయారీ కూడా. ఇక రైల్వేకు 2.52 లక్షల కోట్లు పోయినేడు అంతే ఇచ్చిండ్రు. అటుగా గిగ్ వర్కర్లకు హెల్త్ ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు, 1 కోటి మందికి లబ్ధి, ఈశ్రమ్ పోర్టల్లోనూ రిజిస్ట్రేషన్, ఐడి కార్డులు జారీ చేస్తారట. ఇక బడ్జెట్పై ప్రత్యేక కథనాలు 2 నుంచి 8 దాకా వెలుగు దిన పత్రిక అందిస్తూ ఉంటే, ఇక కొత్త పన్ను విధానంతో 1 కోటి మందికి ప్రయోజనం, ప్రజల చేతుల్లో డబ్బులు ఆడేలా కొత్త పాలసీ. నిర్మల పార్లమెంట్లో వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, బడ్జెట్ స్పీచ్ తర్వాత ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉందట. ఇక ఇవాళ ఏవి ధరలు తక్కువైతే ఏవి ధరలు పెరుగుతాయి, దేని ధరలు పెరుగుతాయి, దేని ధరలు తగ్గుతాయి అనేది ఒకసారి చూస్తే, ధరలు ఏమేమి తగ్గుతాయి అంటే క్యాన్సర్, ఇతర వ్యాధుల మందులు. అసలు హెల్త్ దాని మీద పన్నులేయడమే పొరపాటు. అవును, ఫ్రీగా ఇవ్వాలి అవి. ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తగ్గుతాయి, ఇంపోర్టెడ్ కార్లు, బైకుల ధరలు తగ్గుతాయి, మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్స్ ధరలు తగ్గుతాయి, ఎల్సిడి ఎల్ఈడి టీవీలు ధరలు తగ్గుతాయి, ప్రొజైన్ చేపల పేస్టు, సముద్ర ఉత్పత్తులు తగ్గుతాయి, లెదర్ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయి. ఇక ధరలు పెరుగుతాయి, ఏంటేంటి పెరుగుతాయి అంటే స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్, ఆ తర్వాత ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, టీవీలు, ఆ తర్వాత ఉలెన్ దుస్తులు, ఇంపోర్టెడ్ చెప్పులు, పీవీసీ అంటే పాలివినైల్ క్లోరైడ్ ఉత్పత్తులు, అవిటి ధర పెరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. ఇక నరేంద్ర మోడీ గారు ఈ బడ్జెట్ పైన ఆయన ఏమంటారంటే, ఇది ప్రజా బడ్జెట్, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నెరవేరుస్తుందని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటే, సామాన్యుల జేబులు నింపడం పైనే మా దృష్టి, పన్ను చెల్లింపుల రూపంలో భారీ ఊరట ఇచ్చినాం, వచ్చే వారం బిల్లు పెట్టి ట్యాక్స్ విధానాన్ని సులభతరం చేస్తాం, అణుఇంధన రంగంలో పెట్టుబడులకు తలుపులు తెరిచాం, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానిస్తే, విపక్ష నేత రాహుల్ గాంధీ గారు బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్, కేంద్ర బడ్జెట్పై రాహుల్ గాంధీ అసంతృప్తి, కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ 2025 బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్ లాంటిది అని విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసిండు, బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్, బుల్లెట్తో కాల్చి బ్యాండేడ్ వేసినట్టు, ఇట్లా బ్యాండేడ్ వేసినట్టు. రైట్గా రాష్ట్రానికి మళ్ళీ మొండి చేయి, 1.63 లక్షల కోట్ల ప్రపోజల్స్ పంపితే ఇచ్చిందేమీ లేదు. పలుమార్లు పీఎం కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ మంత్రులు, తెలంగాణ ఊసే ఎత్తని నిర్మలా సీతారామన్, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, యూనివర్సిటీలు, నవోదయ స్కూల్స్లో ఏ ఒక్కదాన్ని పట్టించుకోలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ముచ్చటే లేదు. ఏపీలోని పోలవరానికి మాత్రం దండిగా నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మాటెత్తకుండా విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం కేటాయింపులు. ఇగో ఇది వివక్ష. చూసుకో, కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై మరోసారి వివక్ష చూపింది. శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ కేటాయించలేదు. ఏపీలోని పోలవరానికి దండిగా కేటాయింపులు చేసిన కేంద్ర ప్రభుత్వం మన పాలమూరు రంగారెడ్డికి మాత్రం పైసా ఇవ్వలేదు. అక్కడి విశాఖ స్టీల్ ప్లాంట్కు పెద్ద మొత్తంలో ఫండ్స్ కేటాయించింది. మన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని పక్కన పెట్టింది. ఎప్పట్లాగే 2014 నాటి విభజన హామీల ఊసే ఎత్తలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో ఏనాడు సఖ్యంగా లేదు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంగా మోదీ సర్కార్తో స్నేహపూర్వకంగా మెలుగుతున్నది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. గుండు సున్నా. చూసుకో, ఇక ఒక్క పైసా ఇయ్యలే కేంద్ర ప్రభుత్వం. ఆయన ఇంకా కిషన్ రెడ్డి ఏమంటుండు, అట్లేం లేదు, ఏదో వస్తాయి అంటుండే. ఏమొస్తాయి? ఇంకా నువ్వు కేటాయింపు 8 మంది ఎంపీలను గెలిపించి తోలిస్తే వచ్చింది గుండు సున్నా. ఇక కేంద్రం అప్పు 180 లక్షల కోట్లు. ఈ ఏడాది 15,27,700 కోట్లు పెరిగే ఛాన్స్. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అప్పు 180 లక్షల కోట్లకు పెరగనుంది. శనివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర అప్పుల వివరాలు ప్రస్తావించారు. 2025-26 ఏడాదికి గాను కేంద్రం అప్పు 180,78,000 కోట్లకు పెరగనున్నట్టు అంచనా వేశారు. అందులో దేశీయ అప్పు 174,13,333.42 కోట్లు, విదేశీ అప్పు 6,63,920 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. గతేడాది 2024-25 బడ్జెట్లో 1,65,50,553 కోట్లను అప్పుగా చూపింది. అందులో దేశీయ అప్పు కింద 159 లక్షల కోట్లు కాగా విదేశీ అప్పు 6,18,000 కోట్లు అని చెప్పి చూపించింది. అంటే ఈ ఏడాది 15,27,700 కోట్ల అప్పు పెరగనున్నట్టుగా కేంద్రం అంచనా వేసింది. అయితే అప్పు తీసుకొస్తారట 15 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం. ఈ బడ్జెట్ పైన ఇది పేదల బడ్జెట్, మరి ఎప్పట్లాగే ఈసారి కూడా మన బడ్జెట్ అయినట. చెట్టు కింద కూర్చొని అనుకుంటారు మన బడ్జెట్ కానీ మనకేం లేదు. ఈ బడ్జెట్ల సంగతి, వీటి సంగతి, వీటి లెక్కలు, కథలు, కార్ఖానాలన్నీ ఇలా వరంగల్ సభలో మాట్లాడుకుంటాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.
qnews@ads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.